బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఇక ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తొలిసారిగా ఆదివారం రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్, 30 రోజులు జైల్లో ఉంటే సీఎం, మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ స్పెషల్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ప్రజెంట్ దీని గురించిన అప్డేట్ తెలియజేయండి. ఈ నెల 31 తారీఖు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు రెండు ఉభయ సభలను కూడా ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా వారు ప్రసంగిస్తారు. అయితే ఫిబ్రవరి 1 తారీఖున కేంద్ర బడ్జెట్ ను కూడా ప్రవేశపెడతారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర బడ్జెట్ ను కూడా ప్రవేశపెడతారు. అంటే సాధారణంగా కూడా ఎప్పుడైనా కూడా ఫిబ్రవరి 1 తారీఖున ఈ యొక్క కేంద్ర బడ్జెట్ ని కూడా ప్రవేశపెడతారు. ఎందుకంటే గత ఏడాది ఫిబ్రవరి 1 శనివారం నాడు రావడంతో ఆ రోజు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారి ఫిబ్రవరి 1 ఆదివారం ఆ రోజు వస్తున్నప్పటికీ కూడా ఆదివారం రోజు ఇటు పార్లమెంట్ ఉభయ సభలు కూడా జరుగుతాయి. ఆ రోజే కేంద్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. తొలిసారిగా ఆదివారం రోజే ఈ యొక్క బడ్జెట్ ను కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెడుతుంది. కాబట్టి బడ్జెట్ సమావేశంలో అనేక అంశాలపై కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించిన అంశాలపై కూడా ఇటు ఉభయ సభల్లో కూడా చర్చ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు ఎస్ఐఆర్ సంబంధించినటువంటి అంశాలు గత పార్లమెంట్ సమావేశంలోనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత జీరాంజీ సంబంధించినటువంటి బిల్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈసారి బడ్జెట్ సమావేశంలో కూడా మళ్ళీ ఇటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జీరాంజీ బిల్ సంబంధించినటువంటి అంశాలపైనే అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టాలని చెప్పేసి కూడా పిలుపు ఇచ్చింది. కాబట్టి ఈసారి ఇటు పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశంలో కూడా ఈ యొక్క ఆందోళన కూడా జరిగేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel